ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. నెహెమ్యా మంచి ప్రవక్తన గలవాడు. యెరూషలేము ప్రాకారము పడద్రోయబడ్డాయని తెలిసినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని ఏడ్చి ఉపవాసముండి ప్రార్థన చేశాడు. దేవుని పట్టణమైన యెరూషలేము ప్రాకారమును కట్టడానికి పూనుకున్నాడు. రాజు అనుమతి పొంది యెరూషలేముకు వెళ్లి ఎన్నో ఇబ్బందుల మధ్య, అవమానాల మధ్య, పరిస్థితులు అనుకూలము లేని సమయంలో అక్కడ ఉన్న ప్రజలను ప్రోత్సహిస్తూ వాళ్ళను ముందుకు నడుపుతూ యెరూషలేము ప్రాకారం కట్టడం ప్రారంభించారు. అయితే శత్రువులకు ఈ విషయం తెలిసి ఏ విధముగానైనా ఆ పనిని మధ్యలో ఆపాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో విశ్వాసముగా ఈ మాటలను పలుకుతున్నారు. ఆకాశమందు నివాసి అయిన మా దేవుడు ఖచ్చితంగా మా ప్రయత్నాన్ని సఫలము చేస్తాడు అని ధైర్యముగా మాట్లాడుతున్నాడు. మనము కూడా మన జీవితంలో ఒక మంచి ఆలోచన కలిగిన పనిని పూనుకున్నామా? దేవుని మహిమార్థమై ఉండి మంచి స్థానంలో ఉండాలని ఆశపడుతున్నామా? అయితే దేవుడు మన ప్రయత్నాన్ని సఫలం చేస్తున్నారు. అపవాది మన దగ్గరకు మనిషి రూపంలో కానీ, పరిస్థితుల రూపంలో కానీ వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ నీవు ఆ స్థానాన్ని చేరలేవు, నీ జీవితంలో కష్టాలు పోవు, ఎన్నో అవిశ్వాసపు మాటలు మనతో మాట్లాడినా మనం ధైర్యముగా నోరు తెరిచి నా దేవుడు నన్ను విడువడు, నా ప్రయత్నాన్ని సఫలము చేస్తాడు అని సాతానుని తరిమి కొట్టాలి. అప్పుడు మనం దేవుని కార్యాన్ని చూడగలుగుతాము. కాబట్టి మనము దేవుని మహిమార్థమై కార్యాలు చేస్తూ శత్రువులను జయించి ధైర్యముగా నిలవబడి దేవుని కార్యాన్ని చూచేవారిగా ఉండాలి. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.